ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ప్రాంతంలో మరొక 40,000 ఎకరాల భూసేకరణ చేయబోతున్నామంటూ కొన్ని లీకులు ప్రభుత్వం ఇస్తోంది. అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్తోంది. దానికి కూడా ల్యాండ్ పూలింగ్ తరహా విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా కనపడుతోంది. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటి మీ పార్టీ నుంచి? అదేనండి. ఇప్పుడు హ్మ్. ఈ ఆర్భాట కార్యక్రమాలు అనేటువంటివి ఈ ప్రభుత్వానికి చాలా ఎక్కువ. హ్మ్. 2014 నుంచి 19 వరకు ఉన్న సమయంలో హ్మ్. అంటే ఒక కాంక్రీట్ గా అవుట్‌పుట్ ఓరియెంటెడ్ గా ఈ పని చేద్దాం, ఈ ఫలితం వస్తుంది అనేటువంటి ఆలోచన విధానం కాకుండా హ్మ్. కేవలం ఈవెంట్స్ మేనేజ్ చేయటం, గ్రాఫిక్స్ చూపించడం, హ్మ్. హైప్ క్రియేట్ చేయటం తప్ప హ్మ్. 5 సంవత్సరాలు ఏమీ చేయలేదని ప్రజలు గమనించారు ఆ టైంలో. ఏమిటి హ్మ్. ఈవెంట్స్ అన్ని ముందు ఏమన్నారు, రాష్ట్రం విడదీసింది కాబట్టి కాంగ్రెస్ చేసింది ఈ పని అని మనం నిర్మాణం చేయాలి, కొత్తగా రాష్ట్రం నవనిర్మాణ దీక్ష అని దానికి ఒక పేరు పెట్టారు. హ్మ్. ఆ దీక్ష దేనికంటే కాంగ్రెస్ ని తిట్టడానికి. హ్మ్. అక్కడ ఇంకా జరిగింది ఏం లేదు, మీరు కావాలంటే విజువల్ చూసుకోండి. హ్మ్. ఆ దీక్షలో స్పీచ్ లో ఏముంటది, Hmm. కాంగ్రెస్ విడదీసింది కాంగ్రెస్ తిట్టడం. Hmm. అది నవనిర్మాణ దీక్ష ఈవెంట్స్ తో అయిపోయింది. హ్మ్. పోలవరం అనే నదులను అనుసంధానం చేసేస్తున్నామని, సంగమం అనే రకరకాల జాబ్ గన్స్ కొత్త కొత్త పేర్లు పెట్టేసేసి హ్మ్. ఆ ఈవెంట్స్ కొన్ని రోజులు నడిపిస్తారు. వారం సోమవారం పోలవరం సోమవారం, ఇట్లా పోలవరం. హ్మ్. అదొకటి పెట్టారు. హ్మ్. ఇక నెక్స్ట్ ఏం చేశారు, లాస్ట్ కి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని హ్మ్. బీజేపీ ఫైట్ చేసి హ్మ్. కాంగ్రెస్ మామూలుగా ఏదో ఈ విభజన చట్టం పెట్టి ఈ కొత్త రాష్ట్రానికి ఇవి ఉంటాయి, కొత్తగా వచ్చే రాష్ట్రానికి ఇవి, పాత రాష్ట్రానికి ఇవి అని కొన్ని బ్యాలెన్స్ గా కొన్ని అంశాలు ఏవి పెట్టారు వాళ్ళు. అంటే సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేకపోతే జోన్, న్యూ రైల్వే జోన్ కానీ, కడపలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, వెనుకబడిన జిల్లాల ప్యాకేజ్. ఇట్లా అనేక రకం స్పెషల్ ఇవన్నీ చేస్తే నో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి హ్మ్. అనేటువంటి దాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. తీసుకొస్తే చట్టంలో పెట్టలేదు, కానీ ఆ రోజు చట్టం అది ఇంకా అమలు చేసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి హ్మ్. ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ హౌస్ the honorable prime minister has announced 5 years special category status. ఎగ్జాక్ట్‌లీ. So the very BJP MPs now after he became vice president, హ్మ్. he demanded for 10 years. 5 సంవత్సరాలు ఏమొస్తుంది, ఏం పోద్దని 10 years అడిగాడు ద ఫ్లోర్ ఆఫ్ రాజ్యసభ. on the floor of the house. హ్మ్. Then they agreed. హ్మ్. సో అలాంటి సిచ్యువేషన్ లో హ్మ్. గవర్నమెంట్ మారింది. ఎవరైతే డిమాండ్ చేశారో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. హ్మ్. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత హ్మ్. ఈజ్ ఇట్ నాట్ దేర్ బౌండ్ ఇన్ డ్యూటీ when డెఫినెట్‌గా. they demanded in opposition They and should. when they got an opportunity to do హ్మ్. 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 రైట్ రాయల్ గా అసలు ద వెరీ ఫస్ట్ అవర్ లో ఫస్ట్ ఆపర్చునిటీలో చేస్తారు ఎవరైనా. ఎందుకంటే మేము అడిగింది కదా ఇది, హ్మ్. ప్రామిస్ మేము కూడా చేశారు. అడిగింది కదా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ప్రామిస్ కూడా చేశారు గదా! అనేది ఎవరైనా చేస్తారు. హ్మ్. 10 years హ్మ్. అయిపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. హ్మ్. సో ఇదొక ఆస్పెక్ట్ అయితే, హ్మ్. ఆ 14 టైంలో ఉన్నటువంటి దీనిలో హ్మ్. ఆ, ఏం జరిగింది, హ్మ్. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదని ఆయన బయటకు వచ్చారు, హ్మ్. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని. హ్మ్. వచ్చి ధర్మ పోరాట దీక్ష అని మొదలుపెట్టారు. హ్మ్. అది దేనికంటే బీజేపీని తిట్టడానికి. హ్మ్. నవనిర్మాణ దీక్షలో కాంగ్రెస్ ని తిట్టడం, హ్మ్. ఇప్పుడు కొత్తగా బీజేపీతో ఎనిమిటీ వచ్చింది కాబట్టి బీజేపీని తిట్టడానికి దానికి ఒక పేరు పెట్టారు. హ్మ్. సో ఇట్లా ఈవెంట్స్ చేశారు హ్మ్. ఒకవైపు. హ్మ్. ఇక రెండవది క్యాపిటల్ అనే అంశానికి వస్తే, హ్మ్. ఒక 2.5 to 3,000 acres ఎక్కడైనా ఎనీ క్యాపిటల్, మీరు చండీగఢ్ తీసుకోండి, భువనేశ్వర్ తీసుకోండి, అంటే ఎనీ న్యూ అలా ఈవెన్ గాంధీనగర్ కొత్తగా బిల్డింగ్ చేసింది కానీ ఇవేవి తీసుకున్నా కూడా సరే మరి ఇంకా కొంచెం మంచిగా చేసుకోవాలి, ఒక 5,000 acres. హ్మ్. ఇప్పుడు 5,000 acres గవర్నమెంట్ ల్యాండ్ సెవెరల్ ప్లేసెస్ లో ఉంది. హ్మ్. ఇప్పుడు నేను ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు హ్మ్. 30,000 acres దొనకొండ, దర్శి చుట్టుపక్కల, అక్కడ దొనకొండ ఎయిర్పోర్ట్ ఉంది, హ్మ్. చుట్టుపక్కల ప్రాంతం మీద ఒక ఫైల్ ఇంతలో ఫైల్ తయారు చేసి విత్ సర్వే నెంబర్స్, హ్మ్. డేటా, గవర్నమెంట్ ల్యాండ్ ఏది, ఫారెస్ట్ ల్యాండ్ ఏది, ప్రైవేట్ ల్యాండ్ ఏది, ఇంచుమించుగా ఒక 45,000 acres ఇంటర్మీడియట్ ల్యాండ్స్ ఉంటాయి, అవి ప్రైవేట్ తీసేసుకుంటే హ్మ్. అండ్ వెరీ లో కాస్ట్, అంటే అక్కడ అంతా 5 లక్షలు 4 లక్షలు ఉంటాయి. హుహు. హుహు. విత్ వెరీ లెస్ కాస్ట్ ఎంటైర్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కూలింగ్స్ ఇష్యూస్ అవి ఏమి ఉండవు. హ్మ్. వాటర్, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఉంది, హ్మ్. అది వయా మార్కాపూర్ నుంచి దర్శి మీద వెళ్తుంది. హ్మ్. దాని నుంచి ఒక బ్రాంచ్ వేసుకుంటే మన సిటీకి డైరెక్ట్ గా వాటర్. అప్పుడు మనం
నాగార్జున సాగర్ నుంచి 160 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్ళు ఇస్తున్నారు. అవును. దానికంటే ఇది ఆల్రెడీ వెళ్తున్న కెనాలే పక్కన చిన్న బ్రాంచ్ తీసుకుంటే సరిపోద్ది. వాటర్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రపోజ్ చేసి పంపించాం. సరే ఓకే, ఇప్పుడు నేనేదో ఒక ప్రపోజల్ ఇచ్చాను కాబట్టి మాది వాళ్ళు పరిగణన తీసుకోవాలనేది మా ఉద్దేశం కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే 3 పంటలు పండేటువంటి భూమిని, పచ్చని నేలని, బంగారు లాంటి నేలని ఒక కాంక్రీట్ జంగిల్ గా చేయడం ఏమిటి అనేది ఒకవైపు అయితే, మనకి అందుబాటులో ఉన్నటువంటి భూమి చాలా చోట్ల ఉంది కదా. ఇటు ఆగిరిపల్లి సైడ్ ఉంది, గన్నవరం నుంచి ఆగిరిపల్లి నూజివీడు ఆ ట్రై జంక్షన్ లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈవెన్ గుంటూరు సైడ్ కూడా కొంచెం ముందుకెళ్తే అక్కడ కూడా ఒక 18,000 acres వరకు ఫారెస్ట్ ల్యాండ్. నాగార్జున యూనివర్సిటీ ఆ ప్రాంతంలో ఎక్కడ చెప్పారు, యూనివర్సిటీ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా అనేక ప్రాంతాల్లో అవైలబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. లేదు రాయలసీమ కోస్తా అందరికీ సెంటర్ లో కావాలంటే శివరామకృష్ణ కమిటీ వినుకొండ దొనకొండ మధ్యన ఉన్నటువంటి ఏరియాని తీసుకోండి. ఒకవైపు మార్టూరు, ఒకవైపు వినుకొండ, ఇంకోవైపు దొనకొండ, అదైతే బాగుంటుంది ఆ జంక్షన్ అని వారు ఇచ్చినప్పుడు ఉన్నాయి. ఇవేమీ కాకుండా పచ్చని నేలను తీసుకున్నారు. 3 పంటలు పండే భూమి చాలా అరుదుగా ఉంది, చాలా పెట్టేది అంటే నేను చూసుంటాను. 365 రోజులు పచ్చగా పంటలు పండే ప్రాంతం కదా తీసుకున్నారు. దాదాపు 80-90 రకాల పంటలు పండుతాయంట. సో మరి తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసేది అదో రకంగా ఉండేది. కూలింగ్ అని ఇప్పుడు ఈ రోజుకి కూడా ఆ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారు కదా. ఒక పక్క పంట పెట్టిపోయారు, ఇంకో పక్క టైంకి వాళ్ళకి ఇచ్చిన ఆన్రోడింగ్ రాదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు అయితే. ఒక్కసారి ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పేమెంట్ చేస్తా వచ్చారు, 10 కాకపోతే మన 7 సంవత్సరాల నుంచి. ఆ పేమెంట్ చేసిన దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కూడా చూస్తే అది ఒక కాస్ట్ ఎకనామిక్స్ కాదా. డెఫినెట్ గా ఏదో ఒక రోజు సిఏజీ నుంచి స్ట్రక్చర్స్ వస్తాయి వాళ్ళు ఆడిట్స్ చేసినప్పుడు. కూలింగ్ అని చెప్పి తీసుకుని ఇన్ని సంవత్సరాలు ఎంత పే చేశారు, మళ్ళీ తిరిగి ఎంత భూమి ఇచ్చారు, దానికన్నా ఎక్వైర్ చేసి ఉంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా అయిపోయింది కదా అనేటువంటి ఒక లాజికల్ ఆడిట్ పారాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు రైతులను బాధ పెట్టి అటు రాష్ట్రానికి క్యాపిటల్ ప్రాపర్ గా లేకుండా చేయటం జరిగిన అనుభవం తమ వెనక పెట్టుకుని మళ్ళీ 40,000 ఎకరాలంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. నాకు ఒక బ్యూరోక్రసీలో చాలా సీనియర్ అధికారిగా పనిచేశారు, నాకు అర్థం కాని విషయం చెప్పండి సార్. 30,000 ఎకరాలు తీసుకుంటే మాకు ఒక 5,000 ఎకరాలు మిగులుతుంది, దాంట్లో ఎయిర్పోర్ట్ కట్టవచ్చు అని చెప్తున్నారు నారాయణ గారు. అది కేంద్ర ప్రభుత్వానికి ఒక చట్టం ఉంది కదా, దేశంలో భూసేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2013లో చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం కాకుండా వీళ్ళు ఇటువంటి ఆలోచన అసలు ఎందుకు చేస్తున్నారు, ఏం అవసరం వస్తుంది? అదే కదా ఇప్పుడు నేను చెప్పింది. ఇప్పుడు ఇంచుమించు 10 years సపోజ్ ఇప్పుడు 50,000 చొప్పున కనుక పే చేసి ఉంటే ఒక ఎకరానికి, సో 10 సంవత్సరాలకు 5 లక్షలు అయిపోతుంది కదా. 5 లక్షలు ఎకరం వచ్చేది అక్కడ. ఇప్పుడు అప్పుడు అక్కడ ఎంత ఉంది, 10 లక్షలు ఉంది ఎకరం ఆ టైంలో. ఇప్పుడు మనం ఎక్వైర్ చేసే టైంలో 10 lakhs అరౌండ్ ఉంది ఎకరం. ఇప్పుడు ఎంత కావాలో 5,000 10,000 ఎకరాలు కావాలంటే అంత ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని ఉంటే అసలు రైతులకి గవర్నమెంట్ కి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఒకసారి అది ఎక్వైర్ చేసినాక అది కంప్లీట్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ 100% యూటిలిటీకి వస్తుంది. 100% యూటిలిటీ, అవును, యూటిలిటీలోకి వచ్చేస్తుంది, తిరిగి ఇచ్చేది ఉండదు కాబట్టి అందులో. అదొక వైపు. ఇంకొక వైపు ఇప్పుడు మీరు కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఉందండి, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 8,000 ఎకరాల్లో కట్టారు, ఇట్స్ లెస్ దెన్ 3,000 acres. ఎందుకు సార్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా? కనవరం ఎయిర్పోర్ట్ ఎంత ఉంటుంది? సరే గన్నవరం అంటే కొంచెం చిన్నది అనుకున్నాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి నేను మొన్నప్పుడు చెక్ చేస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు మనం అక్వైర్ చేస్తే ఇప్పుడు యూటిలిటీలో ఉంది 1,500 ఎకరాలే. అదే కదా, దానికి 40,000 దేనికి? సో ఇదే ఇప్పుడు ఇట్లాంటివే చేసి జనాల్ని ఇబ్బంది పెట్టడం తప్ప, అంటే అపవాదం తెచ్చుకోవడమును చివరికి మళ్ళీ ఈ గ్రాఫిక్స్ తోటి క్లోజ్ చేయడం తప్ప రియల్ అవుట్పుట్ గానీ రియల్ డెవలప్మెంట్ అనేటువంటిది కానీ లేదు అనేది ఒకవైపు అయితే, మరొక వైపు డైవర్షన్ చాలా హామీలు ఇచ్చేశారు. ఇప్పుడు ముప్పుడుగా చెప్పేసేసి ఎలాగైనా అధికారం డైవర్షన్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో అవుద్దా అవ్వదా అనే విషయం తెలిసినా కూడా, అంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారికి బడ్జెట్ తెలియదండి, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తెలియవా, సో హౌ మచ్ ఇన్ఫ్లో ఏంటి అవుట్ఫ్లో ఏంటి అనేది తెలుసు కదా తనకి, ఎంఏ ఉన్నారు పైగా. సో he knows all the details, which are practical, which are not practicable అనేది తెలుసు. తెలిసి కూడా హామీలు ఇచ్చేసారు కదా. అవును, అంటే దాని ఉద్దేశం ఏంటి, ఇతను చెప్తాడు చేయడలే అని జనంలో ఒపీనియన్ ని
రీట్రేట్ చేసుకోవడానికి చేశారా? అంటే ఇది మాట స్థాయిగా నిలబెట్టుకోవడం ఆల్రెడీ అనుకుంటున్నారు కదా, మళ్ళీ అలా ఇంకోసారి అనుకుంటారు లేకపోతే పనేలే మనకు కావాల్సిన అధికారం కదా అని చేశారా? లేకపోతే మరి ఏ ఉద్దేశంతో హామీలు ఇచ్చారు? ఇచ్చిన తర్వాత అవి నిలబెట్టాలి కదా, అమలు చేయాలి కదా. ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా ఒక కేసు నడుస్తుంది కదా. సో ఇలా ఏదైతే అది పొలిటికల్ పార్టీస్ ఇర్రెస్పాన్సిబుల్ గా హామీలు ఇచ్చేస్తున్నారు, అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ప్రాక్టికల్ గా జరిగేవి చేయగలిగేవి చెప్పాలి, చెప్పినవి చేయాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలనేటువంటి కూడా చర్చ కూడా జరుగుతుంది కదా. సో అది ఖచ్చితంగా రావాలండి. లేదంటే ఇట్లా చెప్పేసి జనాలను మాయ చేసేస్తాయి. ఈ రోజు ప్రజలైతే మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా, వాళ్ళు తీర్పు ఇస్తారు, నో డౌట్. They have to wait and they have to suffer for 5 years.